కల్కి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అంత స్పీడ్‌గా ఒక గాసిపు ఇప్పుడు చక్కర్లు కొడుతుందండి. అదేంటంటే 'దిశ పటాని' ఒంటిపై చెప్పరాని చోట ఒక టాటూ ఉంది. ప్రభాస్ పేరు పచ్చబొట్టు వేసుకుందట. దాని వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ సినీ ఇండస్ట్రీలో అయినా పలువురు హీరో హీరోయిన్ల నడుమ డేటింగు, ప్రేమాయణం వంటి వార్తలు మనం తరచుగా వింటూనే ఉంటాం. ఈ వార్తలైతే ప్రతి చిన్న విషయమైనా కూడా అభిమానుల్లో, సోషల్ మీడియా ఫాలోవర్స్‌లో కూడా మంచి ఇంట్రెస్టింగు పెరుగుతుంది. అయితే చాలా మంది బయటపడతారు. కానీ ఇంకొందరు చాలా సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తూ వస్తుంటారు. అయితే తాజాగా ఒక ఊహించని కాంబినేషన్‌పై అభిమానుల్లో ఓ రేంజ్ టెన్స్ మూమెంట్స్‌తో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. లేటెస్ట్ పాన్ ఇండియా హిట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ' హీరో ప్రభాసు, హీరోయిన్ దిశా పటానీలపై ఒక వార్త హల్చల్ చేస్తుంది. 'కల్కి' సినిమాలో వీళ్ళిద్దరి మధ్య ఉన్నవి కొన్ని సన్నివేశాలైనా అవి ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యాయి. అయితే ఈ సినిమా రిలీజ్ అయింది, అంతా హ్యాపీగానే ఉన్నారనుకుంటున్న సమయంలో దిశా పటాని, ప్రభాసులు డేటింగ్‌లో ఉన్నారా అని కొన్ని వార్తలు ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. దీనికి గట్టి కారణం ఏంటంటే దిశ ఇచ్చిన కొన్ని హింట్లని కూడా చెప్పవచ్చు. కాగా ఇటీవల కొన్ని ఫోటోల్లో దిశా పటాని చేతిపై పీడీ అనే 2 ఆంగ్ల అక్షరాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇది డార్లింగ్ ప్రభాస్ అని మొదట్లో అనుమానం వచ్చింది. కానీ రీసెంట్‌గానే ఆమె తన టాటూ వెనక ఉన్న సీక్రెట్ ఏంటో గెస్ చేయండి అని పోస్ట్ చేయడంతో ఇక చాలామందికి అది డార్లింగ్ ప్రభాసే అని ఫిక్స్ అయిపోయారు. దీంతో ఈ రచ్చ అలా నడుస్తున్న సమయంలోనే దిశా పటాని ఈ పచ్చబొట్టుపై ఓపెన్ అయింది. ఆ పీడీ అనే టాటూ వెనక ఎవరి పేరు లేదని, అది రీసెంట్‌గా ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో డేస్ జరగగా అందులో కలిసి ప్రైమ్ డే అనే పదం వేయించుకున్నానని తెలిపింది. అలాగే ఇది తాత్కాలిక పచ్చబొట్టే కానీ శాశ్వతంగా ఉండేది కాదు అని ఒక వీడియో కూడా వదిలింది. దీంతో ప్రభాసు, దిశా పటాని క్రేజీ కాంబినేషన్ డేటింగ్‌లో ఉన్నారు, ప్రేమలో ఉన్నారు అని అనుకున్న అభిమానులకి చిన్నపాటి షాక్లా ఇది తగిలిందని చెప్పవచ్చు. అయితే ప్రభాస్ విషయంలో ఇలాంటి వార్తలు రావడం కొత్తేం కాదులేండి. బాలీవుడ్ హీరోయిన్ విషయంలో అయితే రెండోసారి అని చెప్పాలి. లాస్ట్ టైం అయితే తను బాలీవుడ్ చిత్రం ఆదిపురుష్ చేస్తున్నప్పుడు ఆ సినిమా హీరోయిన్ కృతి సనన్ విషయంలో కూడా కొన్ని వార్తలు ఇలాగే వైరల్ అయ్యాయి.